ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించిపోతున్నాను. మంచి మంచి ఫాల్స్ అండ్ డిజైన్స్తో వుడ్ వర్క్తో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా. డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పటివరకు చూసిన అన్ని హౌసెస్ కన్నా కొంచెం డిఫరెంట్గా మంచి క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సో వీళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అవుతున్నారు. సో అందువల్ల సేల్ చేస్తున్నారు హౌస్ అనేది. కొంచెం అవసరం ఉండి అయితే అమ్మేస్తున్నారు ఇది. సో హౌస్ అనేది ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, అండ్ అట్లాగే లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు, ఇలా A to Z అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో. సో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది. బయట అంతా కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. అది కాకుండా లోపల కూడా పార్కింగ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ బేస్మెంట్ హైట్ కూడా మనం రెగ్యులర్గా చూసే హైట్ కన్నా చాలా ఎత్తులో అయితే ఉంది ఇది. స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ ఇచ్చింది. అండ్ సీలింగ్లో గ్లాస్ కూడా రావడం జరిగింది చూడండి. ఇది టోటల్గా మొత్తం అంతా కూడా 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే మనకి ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 25 అంకణాలు వస్తుంది. కట్టుబడి ఒక 25 అంకణాస్ అయితే ఉంటుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 4.14 సెంట్స్ అట్లయితే వస్తుంది. ఒక 4 అడుగుల ప్లేస్ అనేది ఈ పక్కనైతే వదిలేశారు. ఇది మనకి నార్త్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. 40x45 కొలతలతో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సేఫ్టీకి మనకు ఒక డోర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి మోడర్న్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ మొత్తం అంతా. క్వాలిటీగా కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే ఉన్నారు. ఇది రీసేల్ హౌస్ ఇది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. ఇదంతా కూడా హాలే. ఇది ఎదురుగా టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. అండ్ టాప్లో జిప్సమ్ సీలింగ్ ఇదిగోండి. పీవీసీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే వచ్చింది. అండ్ సీలింగ్ సెంటర్లో ఒక చిన్నది షాండ్లర్ కూడా ఇచ్చారు. నార్త్ సైడ్ 2 విండోస్ అయితే వచ్చాయి ఇక్కడ హాల్లోని. సో ఇలా మనం లోపల రాగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇదిగోండి స్టెప్స్ వచ్చేసరికి ఇలా రైట్ సైడ్ అయితే తీసుకున్నారు. కింద ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. సో టాప్లో షాండ్లర్ కూడా ఇచ్చారు. బాగుంది ఇది. ఇది ఇవ్వడం వల్ల ఇంకా మంచి హైలైట్గా కనబడుతుంది చూడండి. సో కింద కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అట్లాగే కిచెన్ కూడా ఉంటుంది. సో బెడ్రూమ్ తర్వాత చూద్దాము. స్టార్టింగ్ పదండి ఒకసారి టీవీ యూనిట్ కిచెన్ చూద్దాము. మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లుక్లోనే ఉంది టీవీ యూనిట్ అనేది. అండ్ సైడ్స్ మనకి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు. ఒక 3 ప్లాట్ఫామ్స్ అయితే రావడం జరిగింది. ఇందులో డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టారు. సో బాగుంది. అండ్ కింద డ్రాస్ కూడా వచ్చేసాయి ఇక్కడ. సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ ఎంట్రన్స్లో కూడా ఒక ఆర్చ్ అయితే చేయించారు చూడండి. డిఫరెంట్గానే బాగుంది ఇది. అండ్ ఎంట్రన్స్లో చిన్న ఒక హ్యాంగింగ్ లైట్ మాదిరిగా కూడా తీసుకున్నారు. కిచెన్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో యాక్రిలిక్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. బాగుంది. కిచెన్లో మనకి ఆ లైట్స్ కానీ ఎక్సలెంట్గా చేయించారు మొత్తం వర్క్ అంతా కూడా వీళ్ళు. సో లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ లొకేషన్ అనేది ఇది వచ్చేసరికి నెల్లూరు ధనలక్ష్మీపురంలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉంటుంది. అండ్ మనకి ఏదైనా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మహా అయితే ఒక పావు గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగానే ఉంటుంది. పెద్ద ఎక్కడో లోపల ఉండడం అట్లయితే ఏమీ లేదు. బాగానే ఉంది. మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది ఇది. సో బాగుంది. కిచెన్లో స్టోరేజ్ బాగా ఇచ్చారు ఇక్కడ. ఒకసారి టాండమ్ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి. క్లోజ్ చేసేద్దాము. అండ్ A to Z మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇక్కడ యూజ్ చేసిన మొత్తం అన్నీ కూడా. అండ్ ఇక్కడ వాల్ యూనిట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్కడ కూడా మనకి ఈ హ్యాండిల్స్ అయితే లేవు. హ్యాండిల్లెస్ డోర్స్ అయితే ఇచ్చారు. హైడ్రాలిక్ హింజెస్ కూడా వచ్చాయి ఇందులోని సపోర్ట్కి. క్లోజ్ చేసేద్దాము. పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్ ఇదంతా కూడా చూద్దాము. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. 40x45 టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది.
అండ్ బయట అవుట్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఇది, ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది. ఈశాన్యం కూడా కొంచెం లైట్గా పెరిగింది, దీనికి బోర్ కూడా ఉంటుంది. అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అంతా ఓపెన్ ప్లేసే, కామన్ టాయిలెట్ అయితే ఏమీ లేదు కింద గ్రౌండ్ ఫ్లోర్లో. పైన ఫ్లోర్లో అయితే ఇచ్చారు వీళ్ళు. సేఫ్టీకి మనకి ఐరన్ డోర్ కూడా వచ్చేసింది బయట. ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో సౌత్ వెస్ట్ కార్నర్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చూద్దాం పదండి. సో డోర్స్ అన్నీ కూడా వీళ్ళు చేయించినవే, మొత్తం అన్నీ కూడా చేయించుకున్న డోర్స్ ఇవి. మ్యాచ్ అయ్యి చూడండి, లోపల మనకి ఆ వుడ్ వర్క్కి మెయిన్ డోర్కి మొత్తం అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు వీళ్ళు. బెడ్ కూడా దీంట్లోనే ఉంది చూడండి. కంప్లీట్ మొత్తం అంతా కూడా వుడ్ వర్క్ చేయించుకున్న టైంలోనే బెడ్ ఇవన్నీ కూడా చేయించారు వీళ్ళు. ఈ పక్కన టీవీ యూనిట్ కూడా వచ్చేసింది చూసుకోండి. మొత్తం గ్లాసీ ఫినిషింగే. ఫ్లవర్స్ టైప్ ప్యాటర్న్ కూడా వచ్చింది ఇక్కడ టీవీ యూనిట్లోనే. విండో వచ్చింది అక్కడ. అండ్ ఇక్కడ మనకి ఎంబోస్ టైప్ ప్యాటర్న్ కూడా వచ్చింది, ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. వుడ్ వర్క్లోనే టాప్లో అతికించారు, ఇది ఎక్స్ట్రాగానే. లుక్ బాగుంది ఇది. సో లోపల సిమెంట్ బళ్ళు అయితే వచ్చేసాయి. బెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి వామ్ లైటింగ్ తీసుకున్నారు చూడండి అక్కడ. అండ్ పక్కన డ్రెస్సింగ్ యూనిట్ కూడా వచ్చేసింది ఒకటి, డ్రెస్సింగ్ టేబుల్ బాగా పెద్దగా ఇచ్చారు చూడండి దీని. అండ్ పక్కన చిన్నది స్టోరేజ్ యూనిట్ అయితే వచ్చేసింది, మొబైల్స్ ఏదైనా బుక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. సో మెయిన్ ఏంటంటే స్కూల్స్కి అండ్ అట్లాగే మార్కెట్స్కి ఇలా అన్నిటికీ దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇది బాత్రూమ్, ఇది ఇంచుమించు 4x9 సైజులు అయితే ఉంది. కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు. పదండి పైకి అయితే వెళ్దాం మనం. కింద వచ్చేసరికి ఈ విధంగా ఉంది కదా, పైన కూడా చూపిస్తాను మీకు. సో స్టెప్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రానైట్తో తీసుకున్నారు, రైలింగ్ ఎస్ఎస్ అయితే ఇచ్చారు. స్టెప్స్ ఎక్కుతుంటే షాండ్లర్ అనేది మంచి లుక్గా కనబడుతుంది ఇక్కడ. అండ్ ఇందులో పూజా రూమ్ కూడా వస్తుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వలేదు, అది పైన ఇచ్చారు ఇక్కడ. సో హాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసే టైంలో చేయలేదు వీళ్ళు, కొంచెం పైన ఇచ్చారు. ఇదంతా హాలు, అక్కడ కార్నర్లో పూజా రూమ్ వస్తుంది. ఇది ఒక చిన్న ఆర్చ్ ఇది మొత్తం అంతానే. అండ్ ఇక్కడ సీలింగ్ డిజైన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, డీసెంట్గా ఉన్నాయి. అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తున్నాను చూసుకోండి. 40x45 ఫ్రెండ్స్, ఇది వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఇది. దీని ప్రైస్ వీళ్ళు ఎలా వచ్చేసరికి మొత్తం అంతా కూడా చెప్పడం అయితే కనుక 1,10,00,000 అది చెప్తున్నారు, వితౌట్ ఇంటీరియర్తో. అంటే మనకి ఐటమ్స్ అయితే ఇవ్వరు, మనం లోపల చూస్తున్న టీవీలు ఇట్లాంటివి అయితే ఏమి ఇవ్వరు, జస్ట్ నార్మల్గా హౌస్ అయితే చెప్తున్నాను. 1,10,00,000 అది చెప్తున్నారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. బాల్కనీ కూడా ఉంది దీనికి, వెస్ట్ సైడ్ బాల్కనీ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంది హాల్ అనేది. పైన 2 రూమ్స్ అయితే వస్తున్నాయి, ఇదిగోండి ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు. దీనికి ఎంట్రన్స్ అనేది నార్త్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు, కింద చూసిన దానికేమో ఈస్ట్ ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక వార్డ్రోబ్ అయితే కనపడుతుంది చూడండి. అండ్ బెడ్ కూడా బాగుంది ఇక్కడ చేయించింది. ఇది మొత్తం అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా అన్నీ చూసుకుని డిజైన్ చేయించారు. ఈ టీవీ యూనిట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఏదో రెగ్యులర్గా మనం చూస్తుంటే చిన్నగా ఉంటాయి కొన్ని, ఇక్కడ అలా కాదు, మోడర్న్గా ఉంది చూడండి. ప్యాటర్న్ కూడా బాగుంది లావర్స్ తోటి. అండ్ సైడ్స్ మనకి ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు, చిన్న చిన్న ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. అండ్ సేమ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, అట్లానే ఉంది ఈ బాత్రూమ్ కూడా. అండ్ కమోడ్ వచ్చేసరికి వాల్ మౌంటెడ్ ఇచ్చారు చూడండి. టైల్స్ కూడా ఒక 7 feet హైట్ వరకు తీసుకున్నారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక స్టడీ యూనిట్ అయితే చేంజ్ చేస్తారు ఈ పక్కన వీళ్ళు. అండ్ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే కనుక లెగ్రాండ్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు.
సో పైన హాల్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. టీవీ యూనిట్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ కూడా. ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలను చూసుకున్నట్లయితే పూజా రూమ్ అయితే ఇచ్చారు. డోర్ మోడర్న్ కూడా బాగుంది. గ్లాస్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మనకి సిఎన్సీ కట్ డిజైన్ వచ్చింది. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది 4x7 సైజులు అయితే ఉంటుంది. సింపుల్గా ఒక 4-5 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు ఇందులోనే. సో పైకి ఎక్కాలంటే కనుక మనం లోపల నుంచే ఎక్కాలి. ఇలా మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. త్రిప్లెక్స్ మోడల్లో ఉంటుంది. అంటే ఎక్స్ట్రాగా బయట మనకి స్టెప్స్ తీసుకోవడం అట్లా అయితే ఏమీ లేదు. జస్ట్ మనం ఇలా ఎక్కితే సరిపోతుంది. లోపల నుంచే పైకి ఎక్కితే సరిపోతుంది. సో సీలింగ్ డిజైన్ ఇదిగోండి. అండ్ 2 డోర్స్ అయితే వచ్చాయి ఇక్కడ. రైట్ సైడ్ చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను, చూసుకోండి. మరీ ఎక్కువసేపు అయితే చూపించట్లేదు, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను, చూసుకోండి. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక వార్డ్రోబ్ అయితే ఇచ్చారు ఓపెనబుల్ డోర్స్ తోటి. అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. సర్క్యులర్ షేప్లో డిజైన్స్ అయితే వచ్చాయి చూడండి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కానీ ఆ పెయింటింగ్ వర్క్ కానీ బాగుంది సీలింగ్లోనే. ఒక విండో అనేది ఈ పక్కనే తీసుకున్నారు వీళ్ళు. పదండి బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. ఇది ఓపెన్ ప్లేస్. ఇది ఈస్ట్ సైడ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, అట్లనే ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చేసారు. కాకపోతే ఇక్కడ కామన్ టాయిలెట్ కూడా వచ్చింది. సేఫ్టీకి ఇక్కడ కూడా ఇచ్చేసారు చూడండి, ఐరన్ గేట్ అనేది బాగుంది మొత్తం అన్నీ. అండ్ అవన్నీ కూడా హౌసెస్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి హౌసెస్ అనేవి మన ఛానల్లో పెట్టడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షాండ్లర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ డూప్లెక్స్ హౌసెస్లో ఇది లేకపోతే అంత లుక్ అయితే రాదు. ఇది పెట్టడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్గా తీసుకోండి. బ్యాక్ సైడ్ మనకి పింక్ కలర్ కోవ్ లైటింగ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. షాండ్లర్లో మనకి ఎన్ని లైట్స్ కావాలంటే అన్ని లైట్స్ అయితే ఆన్ అవుతాయి. అంటే మొత్తం అన్నీ కూడా ఆన్ అవ్వాలని ఏం లేదు. కొన్ని ఆన్ అవుతాయి, కొన్ని ఆఫ్ చేసుకోవచ్చు కూడా. ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లోనే. సేఫ్టీ ఇక్కడ ఇది కూడా ఇచ్చేసారు. జస్ట్ ఈ డోర్ ఒకటే కాదు, బయట మనకి ఐరన్ కూడా ఇచ్చేసారు చూడండి, ఇంకొకటి సెపరేట్గా గేట్ అనేది. బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది. టాప్లో చూసుకోండి వ్యూ అనేది. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. సో చూసుకున్నారు కదా, ఇదిగోండి వాటర్ ట్యాంక్ కూడా ఈ పక్కన తీసుకున్నారు. సో ఫ్రంట్ పార్క్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.